కమిషన్ల కోసం వైకాపా నేత కరుణాకర్ రెడ్డి తిరుపతి మాస్టర్ ప్లాన్ రోడ్ల నాణ్యతను గాలికి వదిలేశారని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆరోపించారు. తిరుపతిలోని ఆళ్వార్ మార్గంలో రోడ్డు 3 నెలలు కాకముందే కుంగిపోవటం నాణ్యతను బహిర్గతం చేస్తుందన్నారు. కుంగిపోయిన రోడ్ను కూటమి నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. మాస్టర్ ప్లాన్ రహదారుల నాణ్యతపై విచారణ పూర్తయిన తర్వాతే గుత్తేదారులకు బిల్లులు చెల్లించాలన్నారు. తిరుపతి మాస్టర్ ప్లాన్ రోడ్ల సందర్భంగా ఎప్పటికప్పుడు అవకతవకలు రోడ్లలోనే కాదు టీడీఆర్ బాండ్లు అయితేనేమి ఈ రోడ్లంతా కూడా జరిగింది. దీనికి 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా? ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎంతైనా ఉంది. ఇంత ఖర్చులు పెట్టి కనీసం ఈ రోడ్డు వేస్తే 5 సంవత్సరాలు చెక్కు చెదరకూడదు. రోడ్డు గ్రావెల్ బేస్ ఒక లేయర్ ఉంది, మెటల్ WMM ఉంది, GSB ఉంది, BT ఉంది, దానిపైన సీల్ కోట్ ఉంది. 5-6 లేయర్లతో వేసే రోడ్డుని ఇంత అధ్వానంగా ఉందంటే కూడా ఒకసారి అధికారులు కూడా దీన్ని వాళ్ళు కూడా చెక్ చేయాలి. అన్ని పరిణామాలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా చూడాలి. ఇప్పుడు కట్ చేసిన చోట్ల కాంపాక్షన్ జరిగి ఉంటే లూజ్ గా వస్తా ఉండాలి. అది ఎంతవరకు కాంపాక్షన్ ఉండాలి థర్డ్ పార్టీతో చెక్ చేసి పేమెంట్లు పెండింగ్ పెట్టాలి. కాలువలు అయితేనేమి, CC రోడ్లు అయితేనేమి, కల్వర్ట్లు అయితేనేమి చాలా దారుణంగా ఉన్నాయి. అవన్నిటిని కూడా మరమ్మతు చేస్తున్నారు స్మార్ట్ సిటీలో డబ్బులతో కానీ ఇవన్నీ కానీ. అవన్నీ వదిలేసి ఈ ప్రజాప్రతినిధి స్వలాభం కోసమే ఈ రోడ్లు వేసుకోవడం 10%, 15% కమిషన్లు కకృతపడి వర్క్ ను కూడా నాసిరకంగా చేపించారు.